ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఇల్లులాగా లేదే, పెద్ద కోటలాగుంది. ఈ కోటలోకి నీ కూతురు ఎలా వెళ్ళాలమ్మా? అందుకే కదే సిటీకొచ్చింది. నిన్ను కోటీశ్వరులకి కోడలి చెయ్యాలనే కదా వాళ్ళతో ఉంటుంది. కానీ ఇప్పుడెలా అమ్మా మనం లోపలికి వెళ్ళడం? మామూలుగా వెళ్తే మనల్ని ఎవరు పట్టించుకోరే. అదే అమ్మా, మరెలాగా? వాళ్ళ దృష్టిలో మనకంటే మంచి వాళ్ళు లేరనిపించుకోవాలి. నీకంటే మంచి కోడలు ఈ ఇంటికి దొరకదని వాళ్ళు అనుకోవాలి. మనల్ని వాళ్ళు ప్రత్యేకంగా చూడాలంటే మనం ఈ ఇంటికి స్పెషల్గా వెళ్ళాలి. కానీ అలా వెళ్ళాలంటే మనమేం చేయాలమ్మా? వెయిట్ చేయాలి. ఏదో ఒక అవకాశం రాకపోదు మనకి అనువుగా ఆ అవకాశాన్ని మార్చుకొని ఈ ఇంట్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇద్దాం. మ్మ్. చెప్తా. ఏంటయ్యా మీ బాల ఇంకా రాలేదు? అప్పుడే ఎలా వస్తాడే? మన వాడిచ్చిన ప్రోటీన్ తాగాలి, మతి భ్రమించి పడిపోయి ఉంటాడు. అంతేగా అంతేగా. ఆ అనంతగాడు వాడిని తీసుకొని రావాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఈడేంటి మామూలుగానే రన్నింగ్ చేస్తున్నాడు? అయ్యయ్యో, మామూలుగా జాగింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడేంటండి? అనయ్య, ప్రోటీన్ బాటిల్ ఏది? ఓ అదా, నేను ప్రోటీన్ తాగబోతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ప్రోటీన్ బాటిల్ కింద పడిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ దట్. బాటిల్ డ్యామేజ్ అయిందని అది అక్కడే వదిలేశాను. ఫోన్లే అన్న, వెళ్ళు. అయ్యో, ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏరా పనిగా నువ్వు ప్లాన్ ఇస్తూ తిరుగుండదన్నావు, 2 సార్లు ఫెయిల్ అయ్యావేంట్రా? రేయ్, నీకన్నా మేము నయ్యంరా. మీతో ఉండడం వల్ల మీ శని నాకంటుకుంది. ఈడేంటి ఆడలేక మధ్యలో ఓడని మన మీద పడ్డాడు? ఇంకెందుకు, పదండి. పద. ప్రోటీన్. ఏయ్, అదిగోవే అల్లుడు గారు. మా అల్లుడు గారు ఎంత బాగున్నారు. ఒరే చిన్నోడా, మీ అన్నయ్యతో పాటు నువ్వు జాగింగ్కి వెళ్ళొస్తున్నావా? అన్నయ్య బలవంతంగా తీసుకెళ్ళాడు నానమ్మా. అదేంటి, గుడికెళ్తున్నావా? అవునరా. నానమ్మా, అందరం బానే ఉన్నాం కదా, ఇప్పుడు గుడికెందుకు? బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే అది స్వార్థంరా. బాగున్నా బాగోలేకపోయినా దేవుడి దగ్గరికి వెళ్తేనే నిజమైన భక్తి. సర్లే, డ్రైవర్ని తీసుకుని వెళ్ళు. అలాగేరా. అదిగోవే, మనకి అవకాశం అల్లుడు గారి బామ్మ రూపంలో వచ్చింది. కానీ బామ్మగారితో ఆ ఇంట్లోకి ఎలా వెళ్తామమ్మా? ఆమె వెనకాలే ఫాలో అయ్యి గుడికి వెళ్తూ చెప్తా. నిదురించి నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే, నా సమీపమంతా నీ వసంత కేళే, చలి ప్రపంచమంతా నీ కలే కనాలే. గాయత్రి, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నానక్క? మామూలుగానే ఉన్నానుగా. లాయర్ గారు ఫోన్ చేస్తున్నారే, ఫోన్ లిఫ్ట్ చేయక్క. హలో సార్. అమ్మా త్రిపుర, మా అమ్మ విషయం ఏమైనా తెలిసిందా? దాని గురించే మాట్లాడదామని ఫోన్ చేశానమ్మా. గల్ఫ్లో లాయర్ కాంటాక్ట్ పట్టుకున్నాను, అతనితో మాట్లాడాను కూడా. మీ అమ్మగారి కేసును టేకప్ చేయడానికి ఆ లాయర్ ఒప్పుకున్నాడమ్మా. థ్యాంక్ యూ సార్. అతని కేసు గురించి తెలుసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే మనం ఫీజు ఇవ్వాలమ్మా.
చెప్పిన అమౌంట్ వెంటనే అరేంజ్ చేస్తాను సార్. త్వరగా చూడండి అమ్మా. అదే మీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉంటానమ్మా. అలాగే సార్. 50,000 ఇప్పటికిప్పుడు మనకెవరిస్తారే? అమ్మా, బాల త్రిపుర సుందరి, నువ్వే దారి చూపించమ్మా. పూజారి గారు, అమ్మా. నా పెద్ద కొడుకు వాసు పేరు మీద అర్చన చెయ్యండి. అలాగే అమ్మా. త్వరగా దిగమ్మా. అమ్మా, పద పద పద. సరే, అసలు ఇప్పుడు నీ ప్లాన్ ఏంటమ్మా? ఈ బామ్మ గారి ద్వారా మనం అనంత గారింటికి ఎలా వెళ్తాం? ఈ ఒక్క నూనె చాలే నిన్న ఇంటికి దగ్గర చేయడానికి. సూపర్ ప్లాన్ అమ్మా. అరవకి. పద పద పద. అయ్యో అయ్యో, అయ్యో అయ్యో అమ్మా, ఏంటి ఇలా పడిపోయారు? కాలు జారిందమ్మా. బామ్మగారు, నొప్పిగా ఉందా? కాలు మడత పడిందమ్మా. మా అమ్మాయి మర్దన చాలా బాగా చేస్తుందండి. ఎందుకమ్మా? పాపం తనకి శ్రమ. నే వెళ్తాలే. ఇందులో శ్రమేముంది బామ్మగారు? పెద్దవాళ్ళకి సేవ చేసే అవకాశం దొరకటం ఎంత పుణ్యం. దీనికి పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. మన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలంటే దీనికి ఎంత ఇష్టమో. ప్రతిరోజు గుడికి వెళ్తానంటుందండి. ఎప్పుడూ దైవారాధనలో ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.